గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము న్యూ యంగ్ బిజినెస్ యొక్క ఇన్కమ్ ప్లాన్ మాట్లాడదాం సార్. కంపెనీ పేరు వచ్చేసి న్యూ యంగ్. ఇది 2024 మేలో స్టార్ట్ అయింది సార్. ఇండియాలో ఆగస్టులో ఎంటర్ అయింది సార్. ప్రజెంట్గా ఈ కంపెనీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది సార్. ఓకేనా సార్. ఈ కంపెనీ కంప్లీట్గా ప్రొడక్ట్ బేస్డ్ అండి. ప్రొడక్ట్ బేస్డ్ మనకేం సార్ అంటే ప్రొడక్ట్ వచ్చేసి క్యూర్సెల్ అండి. ప్రొడక్ట్ పేరు క్యూర్సెల్. అది ఇలా ఉంటుంది సార్ మన ప్రొడక్ట్. ఇది మన క్యూర్సెల్ ప్రొడక్ట్ అండి. ఇది దీంట్లో బిజినెస్ ప్లాన్ చూద్దాం మనం ఒకసారి ఈరోజు. బిజినెస్ ప్లాన్ మనం ఈరోజు కంప్లీట్గా ఏం సార్ అంటే, నేను ఇంతకుముందు వీడియోలో కంప్లీట్గా ప్రొడక్ట్ గురించి మాట్లాడాను సార్. ఈ వీడియోలో మనం ఏంటంటే సార్ అంటే కంప్లీట్గా ఇన్కమ్ ప్లాన్ సార్. న్యూ యంగ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ ప్లాన్. ఓకేనా సార్. ఇన్కమ్ ప్లాన్లో సార్ అంటే ఈ కంపెనీ మనకు 5 టైప్స్ ఇన్కమ్ ఇస్తుందండి. 5 టైప్స్ ఇన్కమ్ ఇస్తుంది సార్. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రోమో రివార్డ్ అండి. ప్రోమో రివార్డ్. దీనికి మరొక పేరు సార్ అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ సార్. అది నాన్ వర్కింగ్ ఇన్కమ్. సింపుల్ అండి. ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్, జైనింగ్ కాస్ట్ అనుకుంటాం. ప్రొడక్ట్ కాస్ట్ సార్. ఇక్కడ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ జస్ట్ సార్ మనము $62 సార్. $62 ఇండియన్ కరెన్సీలో అది 5,700 రూపాయలు సార్. జస్ట్ మనం కనుక 5,700 రూపీస్ పే చేసుకుంటే మనకి ఇలాంటి క్యూర్సెల్ ప్యాకెట్స్ 2 వస్తాయి సార్. ఇలాంటి 2 వస్తాయి. ఇందులో మనకు 20 ఉంటాయి సార్ సాచెట్స్. ఈ ప్యాకెట్ లోపల మనకు 20 సాచెట్స్ ఉంటాయి సార్. అవి ఇలా ఉంటాయండి క్యూర్సెల్స్. ఈ క్యూర్సెల్స్ మనకు ఇవి ఆ ప్యాకెట్లో 20 ఉంటాయి సార్. మనం ఒకటి బుక్ చేసుకుంటే మనకు ఒకటి కంపెనీ బుక్ చేసుకుంటే ఒకటి ఫ్రీగా వస్తుంది సార్. సో మనకి ఇప్పుడు మొత్తం 2 ప్యాకెట్స్ వచ్చాయి సార్. ఇందులో మొత్తం మనకు ఒక ప్యాకెట్లో 20 ఉంటాయండి, ఇంకోటి 20 ఉంటాయి సార్. మొత్తం మనకు 40 వస్తాయి సాచెట్స్ వస్తాయి. మనం పేషెంట్కి అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు, పెరాలసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, వెరికోస్ వాళ్ళకు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ సార్. మ్యాక్సిమం 1 నుంచి 200 ప్రాబ్లమ్స్ దీనికి తక్కువ అవుతాయి సార్. వాళ్ళకి మనం డైలీ 1 కనుక తినకముందు ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఫస్ట్ ఇన్కమ్ చూడండి సార్. యూ అంటే మీరు జాయిన్ అయ్యారు సార్. మీరు జాయిన్ అయితే మీ కంపెనీ ఇట్లా 2 ప్యాకెట్లు మీకు ఇచ్చేసింది సార్. అంటే మన డబ్బులు మనకి వెనుక వచ్చేసేది సార్. ఇందులో బిజినెస్ ఏం సార్ అంటే ఫస్ట్ మనకు వచ్చేది, మనం కనుక 2 రెఫరెన్స్ ఇచ్చినాం అనుకోండి సార్. ఇలా ఇచ్చినా పర్వాలేదు బైనరీగా, లేదా మనం ఓన్లీ ఇట్లా యూనిలో ఇచ్చినా పర్వాలేదు సార్. నో ప్రాబ్లం. మనం 2 రెఫరెన్స్ ఇవ్వడం కారణంగా కంపెనీ మనకు ఎవ్రీ వీక్ సార్, ప్రతి వారం మనకు ఎవ్రీ వీక్ మనకు కంపెనీ $3 ఇస్తుంది సార్. ఈ విధంగా మనకు కంపెనీ మొత్తం 104 వీక్స్ ఇస్తుందండి. దాదాపుగా 26 మంత్స్ మన కంపెనీ ఎవ్రీ వీక్ మనకు $3 చొప్పున ఇస్తుంది సార్. 104 వీక్స్ అంటే మనకు మీరు కనుక సింపుల్గా జాయిన్ అయ్యి 2 రెఫరెన్స్ చేయడం కారణంగా మీకు ఎవ్రీ మంత్ మనం $3 లెక్క చేసుకున్నా కూడా ఎవ్రీ మంత్ మీకు సాలరీ లాక 1,080 రూపాయలు వస్తాయి సార్. అట్లా మీకు అప్ టు 26 మంత్స్ వస్తాయండి. లేదనుకుంటే సార్ మనం 26 మంత్స్ నేను వెయిట్ చేయాలనుకుంటే మీరు ఇచ్చిన ఈ 2 రెఫరెన్స్కి మీకు ఈ 104 వీక్స్ అండి. 104 వీక్స్ ఇంటూ ఎవ్రీ వీక్ మనకు $3 కదా సార్. $3 దట్ ఈజ్ ఈక్వల్ టు $312 వస్తుంది సార్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ 28,000 వస్తుంది మనకు. అంటే మనకు 28,000కు సరిపడా ప్రొడక్ట్ మనకు 6 ప్యాకెట్లు మనకు కంపెనీ ఇస్తుంది సార్. మనం ఇమ్మీడియట్గా ఇస్తుంది కంపెనీ. ఒకవేళ మనం కనుక ఈ 104 వీక్స్ మనం వెయిట్ చేయలేమనుకుంటే ఈ రోజు మీరు కనుక 2 రెఫరెన్స్ ఇస్తే మీకు ఈ రోజే కంపెనీ ఆప్షన్లో ప్రొడక్ట్ పెట్టేస్తే మీకు 6 ప్యాకెట్ ఎమ్మడి వస్తాయి సార్. మనం ఒక ప్యాకెట్ ఈజీగా 3,000 దాకా సేల్ చేసినా మీకు 18,000 వచ్చేసినాయి సార్. ఇది ఫస్ట్ ఇన్కమ్ అండి. మనకి ఇప్పుడు చాలా మందికి పరిచయాలు మనకు ఉంటాయి సార్. ఇక్కడ మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సార్. మీరు లెఫ్ట్ సైడ్లో ఒక 10 మందిని జాయిన్ చేశారు సార్. రైట్లో కూడా ఒక 10 మందిని మీరు జాయిన్ చేశారు సార్. ఇప్పుడు మీకు ఏమైందండి, 10 పేర్స్ అయినాయి. మనకి ఇప్పుడు 10 పేర్స్ అయినాయి సార్.
ఓకేనండి. ఒక పేర్ ఫర్ వీక్ $3 సార్. 10 పేర్స్ కదండి. 10 ఇంటూ $3 దట్స్ $30 ఎవ్రీ వీక్. ఇది ఫర్ వీక్ అండి. ఫర్ వీక్ మీరు కనుక 20 ఐడీస్ చేయగలిగితే ఒక జత మీద మనకు $3 చొప్పున మనకు. సో 10 పేర్స్ అయినాయి కాబట్టి మీకు వీక్లీ $30 వస్తున్నాయి సార్. అట్లా మనకు వీక్లీ అంటే మనకు మంత్లీ వస్తారు. మంత్లీ $30 ఇంటూ 4 వీక్స్ దట్ ఈస్ 1 మంత్కు మీకు $100 వచ్చింది సార్. అంటే మీకు ఒక నెలకు మీరు కనుక 20 మెంబర్స్ మీరు జాయిన్ చేయగలిగితే లేదా మీరు 20 ఐడీస్ డైరెక్ట్ చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ సార్ ఎవ్రీ మంత్ మనకు $10,200 వస్తాయి సార్. ఇట్లా మీకు దాదాపు 26 మంత్స్ వస్తాయండి. మళ్ళీ మనకు 20 ఐడీస్ కదా సార్. 20 ఐడీస్ అంటే మనకు 20 ఐడీస్ ఈక్వల్ టు ఒక ఐడీకి మనకు 2 ప్యాకెట్లు కదా సార్. 2 ప్యాకెట్స్ అనుకోండి, మనకు 40 ప్యాకెట్స్ వచ్చింది సార్. ఈ 40 ప్రొడక్ట్స్ ప్యాకెట్స్ మనం కనుక మనము ఈచ్ వన్ మనం $3,000 దాకా సేల్ చేసినప్పటికీ మనకు వచ్చే ఇన్కమ్ సార్ $1,20,000 వస్తాయి సార్ మనకు. ఇది బెస్ట్ సార్. ఇక మీకు కనుక ఈ చాలా మటుకు మనం ఈ మధ్యకాలంలో చాలా చీటింగ్ అయితే మోసపోతున్నారు సార్. ఈ కంపెనీలో మీరు ఇచ్చే అమౌంట్కు మనకి ప్రోడక్ట్ ఎమ్మటే వచ్చింది సార్. ఈ ప్రోడక్ట్ను మనము కస్టమర్కి సేల్ చేయడం కారణంగా మన మనీ మనకు తిరిగి వచ్చిందండి. కంపెనీ మనకి ఎక్స్ట్రా మళ్ళీ మనం వ్యాపారం చేస్తున్నందుకు ప్రోమో రివార్డ్ కింద మీరు కనుక 20 ఐడీలు వేస్తే ఎవ్రీ మంత్ మనకు $10,200 మనకు అకౌంట్ పడతాయి సార్. ఇప్పుడు మీరు ఉన్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 100 పేర్స్ చేయగలరు సార్. 100 పేర్స్ అయినా అనుకోండి సార్. మీ కింద కనుక 100 పేర్స్ కనుక మీ లైన్లో అయినట్లయితే పేర్స్ సార్, ఇది ఒక లైన్లో పేర్స్ అయినా పర్వాలేదు, 2 లైన్స్ 100 మంది అయినా పర్వాలేదు సార్. అప్పుడు మీకు 100 పేర్స్ కదండి. ఒక పేరుకి మనకు $3 వీక్లీ. 100 పేర్స్ ఇంటూ $3 ఎంత సార్? మీకు వీక్లీ $300 వచ్చింది సార్. అంటే మీకు వీక్లీ $300 అంటే 4 వీక్స్ కదా సార్. పర్ మంత్కు $300 ఇంటూ 4 వీక్స్ ఈక్వల్ మనకు వచ్చేసి దాదాపు సార్ $1,200 మనకు వస్తున్నాయి సార్. అంటే మనం $1,200 ఇంటూ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు దాదాపుగా సార్ 1,08,000 మనకు డబ్బులు మీకు వచ్చేసేది సార్. జస్ట్ మనం కనుక ఇదేంది మంత్లీ మనం కనుక ఒక 100 పేర్స్ చేయగలిగితే కంపెనీకి స్పీడప్ చేసుకొని లీడర్షిప్ చేసుకొని కనుక 100 మంది డైరెక్ట్ మీరు రెఫరెన్స్ చేయగలిగితే మీకు ఎవ్రీ మంత్ $1,08,000 వస్తాయి సార్. అట్లా మీకు 26 మంత్స్ వస్తాయండి. సో ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు కొంచెం టీం వర్క్ చేసుకుంటే మీకు వచ్చే ప్రోమో రివార్డ్ ఇన్కమ్ అండి. ఫస్ట్ ఇన్కమ్ సార్ ఇది. ఓన్లీ మనకి ఈ కంపెనీలో మొత్తం 5 టైప్స్ ఇన్కమ్ లేదు సార్. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఓన్లీ ఫర్ ప్రోమో రివార్డ్ మాత్రమే. జస్ట్ మనం ప్రోమో రివార్డ్ కిందనే మనం ఎవ్రీ మంత్ మనము $1,00,000 సంపాదించుకోవచ్చు. మీ టీం ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ ఎవ్రీ డే కూడా మీరు $1,00,000 సంపాదించుకోవచ్చు సార్. ఇక రెండో ఇన్కమ్ సార్, అందరూ తెలిసిన ఇన్కమ్, అది మ్యాచింగ్ ఇన్కమ్ అండి. రెండో ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్ సార్. మ్యాచింగ్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు సార్. మీరు లెఫ్ట్ కోర్ ఇచ్చారు, రైట్ కోర్ ఇచ్చారు. మ్యాచింగ్ అయింది కదా సార్. మీకు ఏమంటే ప్రతి మ్యాచింగ్ పైన $2.5 మీకు అకౌంట్లో పడతాయి సార్. 100 అయితే మనకు 100 మ్యాచింగ్ లైన్ అనుకోండి సార్, $250 మీ అకౌంట్లో పడతాయి. ఇది ఎవ్రీడే వస్తుందండి. ఇది మాత్రం మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రం ఎవ్రీడే మీ అకౌంట్లో పడిపోతుంది సార్. మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ సార్. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ SMI అంటాం సార్. ఈ కంపెనీ సార్ అంటే ఇక్కడ మనం జాయిన్ అయ్యాం ఫర్ ఎగ్జాంపుల్ సార్. మీ కింద ఫస్ట్ లెవెల్లో ఈ లెవెల్లో మీకు సార్ డైరెక్ట్ ఉండాలి. మీకు ఫస్ట్ మీకు 2 డైరెక్ట్ ఉన్నారు సార్. ఈ ఫస్ట్ లెవెల్లో మీకు 2 డైరెక్ట్ ఉండాలి. ఇది ఒకటి మీ డైరెక్ట్ సార్. ఈ రెండింటి మీద మీకు ఫస్ట్ లెవెల్లో మనకు వీళ్ళకు అయ్యే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు వచ్చేసి 10% మనకి ఇన్కమ్ వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ మీద మనకు కనుక ఇతని ఇన్కమ్ మ్యాచింగ్ కనుక $100 అయితే మనకు $10 పడతాయి సార్. అంటే మన లైన్లో ఫస్ట్ లెవెల్లో మీకు 2 డైరెక్ట్ ఉన్నారు స్టూడెంట్స్ సార్. 1, 2 డైరెక్ట్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఎక్కడ ఇతని మీద మ్యాచింగ్, ఇతని మ్యాచింగ్.
వీళ్ళకి వచ్చే మ్యాచింగ్ మీద మనకు 10% కంపెనీ మనకి డాలర్స్ ఇస్తుంది సార్. ఇట్లా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఫస్ట్ లెవెల్ ఉన్నారు సార్, వీళ్ళిద్దరు ఉన్నారు సార్. వీళ్ళ కింద 10 మంది అయినప్పటికీ మనకు ఆ 10 మంది పేర్స్ మీద మనకు అంటే వీళ్ళు చేసే ప్రతి బిజినెస్ మీద మనకు 10% వస్తుంది సార్. ఫస్ట్ లెవెల్లో మనకు కంపల్సరీ 2 డైరెక్ట్ ఉన్నారు సార్. ఈ 2 డైరెక్ట్స్ మీద వీళ్ళు చేసే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 10% వస్తుంది. ఇది చాలా పెద్ద ఇన్కమ్ సార్ ఇది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అండి. ఇది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. మనకు సెకండ్ లెవెల్లో 4 డైరెక్ట్ అవసరం. 1, 2, 3, 4 డైరెక్ట్. ఇలా ఉన్నా పర్వాలేదు, లేదా ఒకటే లైన్లో 1, 2, 3 ఉన్నా పర్వాలేదు సార్. ఈ నలుగురు చేసే ప్రతి మ్యాచింగ్ మీద మనకు 10% ఇన్కమ్ వస్తుంది సార్. అంటే మనకు ఫస్ట్ లెవెల్లో 2 ఉండాలి డైరెక్ట్, మనకు సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్ డైరెక్ట్ ఉండాలి సార్. ఈ 4 మెంబర్స్ ఇలా ఉన్నా పర్వాలేదు, యూని లెవెల్ ఇట్లా ఉంటుంది సార్. అంటే యూని లెవెల్ మీన్స్ మన ఇట్లా మన కంపెనీలో బైనరీ ఉంటుంది. నేను మీకు ఇలా చూపిస్తున్నాను, ఇలా చూపిస్తున్నాను. ఇలా వేయడం కారణంగా వీళ్ళు చేసే ప్రతి మ్యాచింగ్ మీద మన కంపెనీ 10% ఇస్తుందండి. ఇది ఎవ్రీడే చేస్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ మనం ఉన్నాం కదా సార్, ఇది లెవెల్ 2 అయిపోయింది సార్. నెక్స్ట్ థర్డ్ లెవెల్ సార్. మనకు థర్డ్ లెవెల్లో 6 డైరెక్ట్ కావాలి సార్. 1, 2, 3, 4, 5, 6. ఈ 6 మంది మ్యాచింగ్ మీద మనకు వాళ్ళకు వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 10% మనకు కంపెనీ స్పాన్సర్ మ్యాచింగ్ ఇస్తుంది సార్. ఇది ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి 4th లెవెల్ అండి. 4th లెవెల్ మనకు 8 మెంబర్స్ డైరెక్ట్ ఉంది సార్. మనకు 8 మెంబర్స్ డైరెక్ట్ ఉండాలి. ఈ 8 మెంబర్స్ మీద ఎవరు ఎక్కడ బిజినెస్ చేసినప్పటికీ వాళ్ళకు వచ్చే ప్రతి మ్యాచింగ్ మీద మనకు 10% మన కంపెనీ ఇస్తుంది. నెక్స్ట్ ఇలా 5th లెవెల్ సార్. మన 5th లెవెల్లో మన కింద డైరెక్ట్ మనకు 10 మంది ఉండాలండి. అంటే మనకు ప్రతి లెవెల్లో మనం కనీసం ఈ కంపెనీలో ఒక 10 మంది మనం స్ట్రాంగ్ లీడర్లు వేసుకోవాలి సార్. మనకు 5th లెవెల్లో కనుక 10 డైరెక్ట్ ఉన్నట్టయితే ఈ 10 డైరెక్ట్స్ మీద వీళ్ళకి వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మనకు 10% మనకు స్పాన్సర్ మ్యాచింగ్ కంపెనీ ఇస్తుందండి. ఇది చాలా పెద్ద హ్యూజ్ అమౌంట్ సార్. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమే మనకు టీం అయ్యే కొద్దీ అద్భుతంగా వస్తుందండి. జస్ట్ మనం జాయిన్ అయ్యి మన కింద కనుక ఒక లెఫ్ట్ సైడ్ లో ఒక 10 మందిని స్ట్రాంగ్ పర్సన్స్, రైట్ సైడ్ లో కనుక మనం 10 మంది స్ట్రాంగ్ పర్సన్స్ చేసుకుంటే మనకు అద్భుతమైన ఇన్కమ్ ఈ కంపెనీలో ఉందండి. ఇక ఇంకోటి సార్, ఇక్కడ 4th ఇన్కమ్ సార్. ఇది 4th ఇన్కమ్ ఏం సార్ అంటే లైఫ్ టైం రివార్డ్స్ సార్. ఇది లైఫ్ టైం రివార్డ్స్ అండి. ఇది కూడా ఒక అద్భుతమైన ఇన్కమ్ సార్. ఇది ఫ్రీ ఇన్కమ్ సార్. ఇది ఇప్పుడు మనం ఇక్కడ జాయిన్ అయ్యాం సార్ పర్సన్ మనం కనుక ఒక పర్సన్ కంపెనీకి రెఫరెన్స్ ఇస్తే మన కంపెనీ మనకు 50 బీవీలు ఇస్తుందండి. ఎన్ని ఇస్తుంది? మనకు 50 బీవీలు ఇస్తుందండి. నేను ఇంకో రెఫరెన్స్ ఇచ్చాను సార్. మళ్ళీ మనకు ప్రతి ఐడి మీద మన కంపెనీ 50 బీవీలు ఇస్తుంది సార్. ఎప్పుడైతే మన కంపెనీ మన ఈ 2 లైన్స్ కలుపుకొని 2000 బీవీలు ఇవ్వాలి సార్. మనకు 2000 బీవీలు కనుక మనం కంప్లీట్ చేస్తే కంపెనీ మనకు ఈ బీవీల మీద 5% మనకి ఇన్కమ్ ఇస్తారు సార్. అంటే దాదాపు $100 మనకు కంపెనీ ఫ్రీగా ఇస్తారు సార్. రివార్డ్ కింద ఇస్తుంది సార్. ఫస్ట్ రివార్డ్ ఎప్పుడైతే మీరు మీ కింద కనుక మీ బిజినెస్ ద్వారా మీ డైరెక్ట్ అయినా రావచ్చు, మీ కింద స్పాన్సర్ ద్వారా కావచ్చు సార్. ఎనీ పర్సన్ మీ డౌన్లో ఉండే లీడర్షిప్ ద్వారా లేదా ఐడీస్ ద్వారా మన కనుక 2000 బీవీలు వస్తే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి దాన్ని 1 స్టార్ అంటారు సార్. 1 స్టార్ అంటారు సార్. 1 స్టార్ కింద కంపెనీ మీకు $100 మీకు ఫ్రీగా ఇస్తుందండి. రెండోది 2 స్టార్ సార్. 2 స్టార్ ఇదేమంటే సార్, ఎప్పుడైతే మన కింద 3000 బీవీలు కంప్లీట్ అవుతాయో మన టీంలో, ఎంత సార్? మనకు 3000 బీవీలు కంప్లీట్ కావాలి. 3000 బీవీలు అయితే మన కంపెనీ వచ్చేసి $150 మన కంపెనీ ఫ్రీగా ఇస్తుందండి. నెక్స్ట్ 3rd స్టార్ సార్. 3వ స్టార్ ఎప్పుడైతే మనకు మన టీంలో 5000 బీవీలు కంప్లీట్ కావాలి సార్. 5000 బీవీలు కంప్లీట్ అయితే మనకు 3 స్టార్ అంటారు. అప్పుడు మీ కంపెనీ వచ్చేసి $250 మీకు ఫ్రీగా రివార్డ్ ఇస్తుందండి. నెక్స్ట్ 4th స్టార్ సార్. 4th స్టార్ ఎప్పుడైతే మన కింద 15000 బీవీలు మనం కనుక కంప్లీట్ చేసినామో కంపెనీ మనకి ఏం చేస్తారంటే $750 మనకు కంపెనీ ఫ్రీగా రివార్డ్ ఇస్తుందండి. మనకు 5th స్టార్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేసినామో సార్, అంటే మన కింద ఏం కావాలి? అప్పుడు $25000 కావాలి, బీవీలు కావాలండి. ఎప్పుడైతే మీరు 25,000 బీవీని కంప్లీట్ చేశారో కంపెనీ మనకు $1,250 మీకు రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి 6th ర్యాంక్ పేరు ఏం పేరు సార్ అంటే సిల్వర్ ర్యాంక్ అండి. ఇది సిల్వర్ ర్యాంక్. దాదాపు మనకు మన డౌన్ లైన్లో మన టీం మన మెయిన్ ఐడికి వచ్చేసి 50,000 బీవీలు కనుక మనం కంప్లీట్ చేసి 50,000 బీవీలు కనుక మనం కంప్లీట్ చేసినట్లయితే కంపెనీ మనకు $2,500 మనకి ఇస్తుందండి. ఇది సిల్వర్ ర్యాంక్ సార్. ఈ విధంగా మనం కనుక 15 లెవెల్స్ మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే ఎన్ని సార్ 15 లెవెల్స్ ర్యాంక్స్ మనం కనుక రీచ్ అయితే మన కంపెనీ చేస్తారంటే సో 15 లెవెల్స్ మనకు రీచ్ కావడం కారణంగా కంపెనీ మీకు దాదాపు సార్ 45 కోట్లు మనకి ఇస్తుందండి రివార్డ్స్ కింద. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే 1 నుంచి 15 లెవెల్స్ రీచ్ కావడం కారణంగా కంపెనీ మనకు 45 కోర్స్ మనకు ఓన్లీ ఫర్ రివార్డ్ కింద ఇస్తుందండి. ఈ అమౌంట్ అంతా కాకుండానే మనకు కంపెనీది రివార్డ్ కింద ఇస్తుంది. ఇట్లా మనకు నెక్స్ట్ 5th ఇన్కమ్ సార్. 5th ఇన్కమ్ ఏం సార్ అంటే 5th ఇన్కమ్ అనేది మనకు అది రివార్డ్స్ కింద అంటే జస్ట్ మనకేం సార్ అంటే అది జనరేషన్ ఇన్కమ్ సార్. అది మనకు ఫస్ట్ స్టెప్లో ఎన్వన్ చేస్తుంది. మన కంపెనీలో వచ్చే మొత్తం బిజినెస్లో 1% వస్తుంది సార్ ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం సార్ మనకంటే 2% వస్తుందండి. థర్డ్ స్టెప్లో మనకు 3% వస్తుందండి. కంపెనీ యొక్క మొత్తం ఇన్కమ్లో సార్ జనరేషన్ ఇన్కమ్ ఇది. నెక్స్ట్ మనకు 4th స్టెప్లో 5% వస్తుంది. లాస్ట్ స్టెప్లో టాప్లో మనకు 10% వస్తుందండి. ఇక్కడ ఇంకోటి ఏం సార్ అంటే ఎప్పుడైతే మనం సిల్వర్ అయినామో ర్యాంకు మనము సిల్వర్ ర్యాంక్ ఎప్పుడైతే మనం అయినామో సార్ మనము సిల్వర్ ర్యాంకు అయినప్పటి నుంచి అంటే మనం ఇక్కడ సిల్వర్ ర్యాంకు మనం కంప్లీట్ చేసుకున్నామంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి కంపెనీ 10% ఇస్తారు సార్. మ్యాచింగ్ ఇన్కమ్ మనకు ఇంతకుముందు ఓన్లీ మనకు మ్యాచింగ్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఇక్కడ వచ్చారు సార్, మీరు సిల్వర్ అయినారు సార్, మీరు సిల్వర్ ర్యాంక్ వచ్చేసారు మీరు, ఓకేనా. సిల్వర్ ర్యాంక్ కాకముందు మనకి ఏమైంది ఒక మ్యాచింగ్ అయితే మనకు $2.5 వచ్చేస్తారు. సిల్వర్ ర్యాంక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ప్రతి మ్యాచింగ్ మీద మనకి ఏమవుతుంది సార్ అంటే ఇది మనది కదా సార్, ఇక్కడ సార్ ప్రతి మ్యాచింగ్ మీద మీకు వచ్చేసి $5 వస్తాయి సార్. ఏమైనాయి పెరిగినాయి సార్. ఇప్పుడు ఇక్కడనేమో 2.5 సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన తర్వాత మనకు ప్రతి మ్యాచింగ్ ఇన్కమ్ మనకు $5 వస్తాయి సార్. అంటే పెద్ద ఇన్కమ్ అండి, అంటే డబుల్ అయిపోయింది. ఇక్కడ 5% ఇక్కడ 10% అయిపోయింది సార్. అంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ సిల్వర్ అయినామంటే 10% ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ అండి, మంచి ఇది లీడర్షిప్ బేస్డ్ కంపెనీ అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్స్లో మీరు నష్టపోతారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించారు సార్, మీరు ఎక్కడో మనకు తెలియని కంపెనీలో బిట్ కాయిన్లో మీరు కనుక ₹1,00,000 కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వాళ్ళు ఎవ్రీ మంత్ 10,000 ఇస్తామని చెప్తారు సార్. వాళ్ళు చెప్పి వాళ్ళు 6 months ఇస్తారు సార్. తర్వాత మనకు కంపెనీ కనపడదు సార్. ఇట్లా మనకి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది లాస్ అయినారు సార్. అంటే ₹1,00,000 మన సొంత డబ్బులు ఆ కంపెనీలో కడితే వాళ్ళు మనకు ₹10,000 ఇంట్రెస్ట్ చొప్పున ఇస్తారు సార్. ఇంకా కొంతమంది సార్ అంటే కాయిన్స్ పేరు మీద సార్ మీకు ₹1,00,000 మీరు పే చేసుకుంటే మనకు 2 months వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళు మనకు 2 lakhs ఇస్తారు సార్. ఇట్లా ఈ వ్యాపారంలో కూడా చాలా మంది కొన్ని లక్షలు ఓటుకొని లాస్ అయినారు సార్. ఈ బిజినెస్లో మీకు కనుక ఓపిక ఉంటే ఒక సింపుల్ లాజిక్ అండి, ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు సార్. మీరు కనుక 1,14,000తో మీరు ఖర్చు చేసుకొని ఎంత సార్ 1,14,000 కనుక మీరు ఖర్చు చేసుకొని మీరు లెఫ్ట్ సైడ్లో 10 ఐడీలు మీవి మీ ఫ్యామిలీ అనుకుందాం సార్, రైట్ సైడ్లో 10 ఐడీలు మీ ఫ్యామిలీ అనుకుందాం సార్. ఇప్పుడు మీకు 10 ఐడీలు అయినాయి కదా సార్, 20 మీకు ఐడీలు అయినాయి సార్. ఈ 20 ఐడీస్కి మీకు అయ్యే ఖర్చు 1,14,000 అండి. అంటే ఒక ఐడీకి మనకు ఒక ఐడీకి మనకు 5700 ప్రకారం చేసుకుంటే మనకు 20 ఐడీస్కు 1,14,000 అయితే సార్. దీంతో మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది సార్ అంటే మన 20 ఐడీస్ మనవే కదా సార్. 20 ఐడీస్ కంటే మనకు దాదాపుగా ఒక ఐడీకి 2 ప్యాకెట్లు అంటే 40 మనకి ఇప్పుడు 40 ప్యాకెట్స్ వచ్చాయి సార్ ప్రొడక్ట్స్. ఈ 40ని మనము జస్ట్ 3,000 దాకా ఒకటి మనము మెడికల్ షాపులు అక్కడిక్కడ గ్రౌండ్లో మెడికల్ షాప్లో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు హెల్త్ ప్లాన్లకు అమ్ముకుంటే మనకు ₹1,20,000 మనకు మన డబ్బు మనకు వచ్చేసింది సార్. మళ్ళీ కంపెనీ మనకి ఏం చేస్తుందంటే ఈ డబ్బులు మనకు వచ్చేసినాయి, కొంచెం మీరు రిస్క్ తీసుకొని అమ్ముకోగలిగితే మన మనీ మనకు తిరిగి వచ్చేసింది. సేఫ్ సైడ్ ఉన్నాం మనం, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మన కంపెనీ ఎక్స్ట్రా ఏం సార్ అంటే 10 ఐడీలు మీకు మ్యాచింగ్ అయినాయి కాబట్టి 10 పేర్స్ అయినాయి కదా సార్. ఒక పేరుకు $3 చొప్పున 10 పేర్స్కి మనకు ఫర్ వీక్లీ $3 సార్. మనకంటే $30 వస్తుంది సార్ పర్ వీక్ మీకు. ఇట్లా మనకు ఫర్ మంత్ మనకు $100 వచ్చింది సార్.
$120 అంటే మనకి ఇండియన్ కరెన్సీ ప్రకారము $120 ఇంటూ 90 రూపీస్ అండి. దట్ ఈజ్ ఈక్వల్ మనకు 10,200 వస్తుంది సార్. ఇక్కడ మనము ₹1,00,000 ఇచ్చి అట్లా మనకు 2 months 2 lakhs అంటారు సార్. అది ఎమ్మటే అది లాస్ అయ్యి మనం ఫేక్ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఖచ్చితంగా ప్రొడక్ట్ వచ్చేసింది. ఇక మనకు ఓపిక ఉంటే మీకు ఇట్లా ఈ ₹1,14,000 ప్రొడక్ట్ వచ్చేసింది. మళ్ళీ ఎవ్రీ మంత్ మీకు 10,200 రూపీస్ మీకు ఇట్లా 26 months వస్తాయి సార్. అంటే దాదాపు ఈ 2 లక్షలు 3 లక్షలు 3 lakhs రూపీస్ వస్తాయి సార్ మీకు. ఇట్లా మనకు ఎవ్రీ మంత్ ₹10,000 చొప్పున 20 నెలలు వస్తున్నాయి. ఈ అమౌంట్ వస్తుంది మరియు ఈ అమౌంట్ వచ్చేసింది. లీగల్గా ఉన్నాం మనం, ప్రొడక్ట్ బేస్డ్. మనకు ఒకవేళ కంపెనీ గురించి మనకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మన ప్రొడక్ట్ మనకి ఇంటికి వచ్చేసింది. ఇది మనం అమ్మేసుకున్న డబ్బులు మనకు వచ్చేసినాయి. లేదా మన కుటుంబ సభ్యులు వాడినా మనకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. కొంచెం మనము ఈ కంపెనీలో ఈ ప్లాన్ ప్రకారం మనకి ఎవ్రీ మంత్ మళ్ళీ మనకు డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఇది ఎక్సలెంట్ బిజినెస్ సార్. మీకు ఎవరికైనా సపోర్టింగ్ కావాలనుకుంటే